అమరావతి రాజు తన మీద యుద్ధం ప్రకటించగానే కాటమరాజు అమరసేనుడి తల నరికి తెచ్చిన వారికి తన కుమార్తె మణిమాలను ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. మణిమాలను పెళ్లి చేసుకోవటం ఎలాగా అని మదనపడుతున్న రాజకుమారులందరూ ఒక్క పెట్టున తమ సేనలతో అమరావతి మీదికి బయలుదేరారు. ఆ సమయానికి అమరసేనుడి తమ్ముడు చంద్రసేనుడు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తన అన్నకు రానున్న ప్రమాదం గురించి విని అతను ఇంటికి వచ్చాడు. ఒక్కొక్క రాజకుమారుడు తన సేనతో వచ్చి పడుతున్న వార్తలు తెలుస్తున్నాయి. కోట బుర్జు మీద నుంచి చూస్తే అన్ని వైపుల నుంచి సేనలు రావటం కనిపించింది. వాటిని చూసి అమరసేనుడు బెదిరాడు. చంద్రసేనుడు అకస్మాత్తుగా కత్తి దూసి తన చెంతనే నిలబడి ఉన్న అన్న తల నరికి అతని మొండెం కోట కిందికి విసిరివేశాడు. ఆ మొండెం దండెత్తి వచ్చిన రాజకుమారులందరూ చూసి అమరసేనుడి తల ఎవరో ముందే నరికేశారని, ఇక తమకు మణిమాలను పెళ్లాడే అవకాశం లేదని తెలుసుకొని తమ తమ సేనలతో తిరిగి వెళ్ళారు. తర్వాత చంద్రసేనుడు తన అన్న తల తీసుకుపోయి కాటమరాజుకు చూపించి మణిమాలను పెళ్లాడి అతడితో బంధుత్వము స్నేహం కూడా చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రసేనుడు తన అన్నను అకారణంగా హత్య చేయటంలో అతని ఉద్దేశ్యం ఏమిటి? మణిమాల వంటి అందగత్తెను పెళ్లాడాలి అనే? అన్నను చంపి తాను రాజు కావాలి అనే? తన బద్ధశత్రువైన అమరసేనుడి తమ్ముడని తెలిసి కూడా కాటమరాజు చంద్రసేనుడికి తన కుమార్తెను ఎందుకు పెళ్లి చేశాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావు, నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు క్రోధావేశంతో అమరసేనుడు కాటమరాజు మీద యుద్ధం ప్రకటించి తన చావు కోరి తెచ్చుకున్నాడు. అతను మంత్రి సలహాను పాటించి ఉండవలసింది. కాటమరాజు తనకన్నా బలహీనుడు అన్నదే అమరసింహుడు ఆలోచించాడు. కానీ మణిమాల మూలంగా అనేక మంది రాజులు కాటమరాజు పక్షం అవుతారని అతను ఆలోచించలేదు. అతను అంతమందితో పోరాడి జయించగల స్థితిలో లేడు. ఆ కారణం చేత అతనికి చావు ఎలాగూ మూడింది. ఈ సంగతి గ్రహించిన చంద్రసేనుడు తన అన్నను ఇతరులు చంపటం కన్నా తానే చంపటంలో గల లాభం గ్రహించాడు. రాజ్యం దక్కుతుంది, కాటమరాజుతో యుద్ధం తప్పుతుంది. బలహీనుడై ఉండి కూడా లోగడ కయ్యానికి కాలు దువ్వి యుద్ధంలో ఓడినది కాటమరాజే. అతనికి తాను అల్లుడైతే కాటమరాజు శాంతిస్తాడు. అదే మరొకడు అల్లుడైతే ఆ అల్లుడి సహాయంతో కాటమరాజు అమరావతి మీదికి కాలు దువ్వుతూనే ఉంటాడు. ఈ కారణాల వల్ల చంద్రసేనుడి ఆలోచన తెలివైనదే. ఇక కాటమరాజుకు తన ప్రతిజ్ఞ నిలుపుకోవటం వల్ల వచ్చిన నష్టం లేదు. తన కుమార్తెను చంద్రసేనుడికి ఇవ్వక మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేస్తే ఇక అతని మాటకు రాజులలో ఏమాత్రము విలువ ఉండదు. కాటమరాజు అమరసేనుడి తల తెచ్చిన వారికే కుమార్తెను ఇస్తాడన్న నమ్మకంతోనే వారందరూ అమరసేనుడి మీదికి దండెత్తి వచ్చారు. అంతేకాని వారికి అమరసేనుడితో వైరం లేదు. అందుచేత కాటమరాజు చేసిన పని కూడా వివేకంతో కూడినదే అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.